భారతదేశంలో 1947 సంవత్సర కాలం నాటి పరిస్థితులు, ప్రస్తుత పరిస్థితులు, భవిష్యత్తులో జరగబోయే పరిస్థితుల గురించి టీచర్ పిల్లల మధ్య జరిగే సంభాషణే మన షార్ట్ ఫిలిం. నమస్కారం ఉపాధ్యాయుల వారికి. నమస్కారం పిల్లలు, కూర్చోండి. ధన్యవాదాలు ఉపాధ్యాయుల వారికి. ఏంటి ఈరోజు చాలామంది రాలేదనుకుంటా? మ్యామ్, శ్రీశైలంలో డ్యామ్ గేట్స్ ఓపెన్ చేశారు కదా, అందుకే అందరూ చూడడానికి వెళ్ళారేమో. హో అవునా, సరే మరి ఈరోజు లెసన్ ఏమొద్దు, ఏదైనా జనరల్ టాపిక్ గురించి మాట్లాడుకుందామా? సరే మరి దేని గురించి మాట్లాడుకుందామో మీరే చెప్పండి. మ్యామ్, కల్కి మూవీ గురించి చెప్పుకుందాం మ్యామ్. నో మ్యామ్, ఒలింపిక్స్ జరుగుతున్నాయి కదా, వాటి గురించి మాట్లాడుకుందాం మ్యామ్. నో మ్యామ్, శ్రీశైలం డ్యామ్లో గేట్స్ ఓపెన్ చేశారు కదా మ్యామ్, వాటి గురించి చెప్పుకుందాం మ్యామ్. ఆపండి, ఇవన్నీ మన ఇండియాలో భాగమే కాబట్టి 1947 కాలంలో మన ఇండియా ఎలా ఉండేదో, ప్రస్తుత కాలంలో ఎలా ఉందో, మరి భవిష్యత్తులో ఎలా ఉండబోతుందో వాటి గురించి చర్చిద్దాం. సరే మరి ఇక్కడెందుకు, అలా బయటికి వెళ్తూ మాట్లాడదాం పదండి. మ్యామ్, ఇప్పుడు మనం స్కూల్కి వచ్చి చదువుకుంటున్నాం కదా, మరి మీ చిన్నతనంలో ఎలా ఉండేవి మ్యామ్? నా చిన్నతనం నుండి కాదు, కానీ మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఎలా ఉందో చెప్తా. 1947 సంవత్సర కాలంలో విద్యను చాలా తక్కువ మంది అభ్యసించేవారు. దాదాపుగా ఊరికి పాఠశాలలు అన్నీ 2 కిలోమీటర్ల దూరం ఉండేవి. పాఠశాలలో సరైన వసతులు ఉండేవి కాదు. ఇప్పుడైతే ఊరిలోనే అనేక పాఠశాలలు వెలిశాయి. పాఠశాలలో మంచి వసతి సౌకర్యాలు ఉన్నాయి. ప్రైవేట్ పాఠశాలలు అన్నీ డిజిటల్ తరగతులుగా మారిపోయాయి. ఈ విధంగా మన దేశం చాలా అభివృద్ధి చెందింది. అవును, రానున్న 20 సంవత్సరాల కాలంలో స్కూల్స్ ఎలా ఉంటాయని మీరు అనుకుంటున్నారు? రానున్న 23 సంవత్సరాలలో మన దేశంలో టెక్నాలజీ డెవలప్ అవ్వడం వల్ల ప్రతి ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ క్లాసెస్ ఉండే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను మ్యామ్. మన సంస్కృతి సాంప్రదాయాలు నానాటికి దిగజారిపోతున్నాయి కదా, మరి మీ చిన్నతనంలో ఎలా ఉండేవి చెప్పారా మ్యామ్? నా చిన్నతనంలో సంస్కృతి సాంప్రదాయాలు ఎక్కువగా ఉండేవి. వీధి నాటకాలు, హరికథలు, బుర్రకథలు, ఒగ్గు కథలతో పాటు చాలా నాటకాలు వేసేవారు. రాను రాను టెక్నాలజీ డెవలప్ అవ్వడం వల్ల సినిమాలు, హోమ్ థియేటర్, 3D మూవీస్ వచ్చాయి. అంతేకాకుండా వస్త్రాధరణ, భాష విధానం, కుటుంబ విధానంలో కూడా చాలా మార్పు వచ్చింది. మరి భవిష్యత్తులో ఎలా మారుతాయని మీరు అనుకుంటున్నారు? రానున్న సంవత్సరాలలో టెక్నాలజీ ఇంకా డెవలప్ అవ్వడం వల్ల సిటీస్ అన్నీ హైటెక్ సిటీస్గా మారవచ్చు. మన సంస్కృతి సాంప్రదాయాలు ఎక్కడో గ్రామాలలో మాత్రమే కనిపించవచ్చని నేను అనుకుంటున్నాను మ్యామ్. మ్యామ్, ఇప్పుడు వెహికల్స్ అన్ని చూస్తున్నాం కదా, మరి మీ చిన్నతనంలో ఎలా ఉండేది మ్యామ్? నా చిన్నతనంలో మన దేశంలో వాహనాలు చాలా తక్కువగా ఉండేవి. గుర్రపు బండ్లు, ఎద్దుల బండ్లు, రిక్షాలు, సైకిళ్ళు మాత్రమే ఉండేవి. నేనైతే రిక్షాలో స్కూల్కి వెళ్ళేదాన్ని. కొంతమంది అయితే నడుచుకుంటూ కూడా వచ్చేవారు. కానీ ప్రస్తుతం పెట్రోల్, డీజిల్తో కూడిన వాహనాలు, కార్స్, బైక్స్, మెట్రో మొదలైనవి ఉన్నాయి. అవును, మరి నేను గతం గురించి చెప్పాను కదా, మరి భవిష్యత్తులో ఎలా ఉంటాయని మీరు అనుకుంటున్నారు? భవిష్యత్తులో చూస్తే గవర్నమెంట్ ప్రైవేట్ వెహికల్స్ అన్నీ ఎలక్ట్రిక్ వెహికల్స్ అయ్యే అవకాశం ఉంది. దాని ద్వారా శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యం తగ్గుతుందని నేను అనుకుంటున్నాను మ్యామ్. మ్యామ్, ఇప్పుడంటే మనం చిన్న రోగమైన వెంటనే హాస్పిటల్కి వెళ్తున్నాం కదా, మరి అప్పట్లో ఎలా ఉండేది? అప్పట్లో వైద్య సౌకర్యాలు అంతంత మాత్రంగా ఉండేవి. వైద్యం చేయించుకోవడానికి చాలా దూరం ప్రయాణం చేయవలసి వచ్చేది. వ్యాధి నయం కావడానికి చాలా రోజులు పట్టేది. వైద్యం సరిగ్గా అందక చాలామంది చనిపోయేవారు. కానీ ఇప్పుడు మెడికల్ టెక్నాలజీ, హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వడం వల్ల మంచి వైద్య సౌకర్యాలు ఉన్నాయి. రానున్న 20 సంవత్సరాలలో వైద్య సౌకర్యాలు ఎలా ఉంటాయని మీరు అనుకుంటున్నారు? మ్యామ్, నేనేమనుకుంటున్నానంటే భవిష్యత్తులో ఎలాంటి క్యాన్సర్లకైనా మందును కనిపెట్టవచ్చు. మానవునికి కృత్రిమ గుండెను అమర్చే అవకాశం ఉంది. కరోనా లాంటి రోగాలు వచ్చినా తొందరగా మందును కనిపెట్టవచ్చు. అంతలా మన దేశం అభివృద్ధి చెందవచ్చని నా అంచనా మ్యామ్. ఇప్పుడంటే మేము అబ్బాయిలతో పోటీ పడి చదువుతున్నాము, మరి అప్పట్లో అమ్మాయిల చదువు ఎలా ఉండేది మ్యామ్?
అప్పట్లో అమ్మాయిలకు చదువు వద్దనేవారు. సతీ సహగమనం, బాల్య వివాహాలు లాంటివి ఉండేవి. అనేక మంది సంఘ సంస్కర్తల కృషి ద్వారా అవి దూరమయ్యాయి. అమ్మాయిలు చదవడం మొదలుపెట్టారు. రాను రాను అబ్బాయిలపై పైచేయి సాధించారు. మరి భవిష్యత్తులో అమ్మాయిలు ఇంకేమైనా సాధించగలరు అని మీరు అనుకుంటున్నారా? భవిష్యత్తులో టెక్నాలజీ డెవలప్ అవుతున్నా వెనకంజ వేయకుండా మహిళలు అన్ని రంగాలలోన పురుషులతో సమానంగా తమ సేవలను అందించడం ద్వారా భారతదేశం ఇంకా తొందరగా అభివృద్ధి చెందుతుందని నేను అనుకుంటున్నాను మ్యామ్. మీరందరూ చెప్పిన దాన్ని బట్టి గమనిస్తే మన దేశం భవిష్యత్తు కాలంలో చాలా అభివృద్ధి చెందుతుందని చెప్పవచ్చు. ఈరోజు మేము చాలా కొత్త విషయాలు తెలుసుకున్నాం మ్యామ్. ధన్యవాదాలు మ్యామ్.